బోరబండ ప్రాంతానికి బోరబండ ప్రజలకు ముఖ్యంగా ఇక్కడ ఉన్న బోరబండ ప్రజలందరికీ మా అక్క చెల్లెళ్ళ అన్న తమ్ముళ్ళకి బాయ్ బహన్ సబ్ లోగోं को नमस्कार। ఇక్కడ నేను కూడా కొన్ని రోజులకెళ్ళి తిరుగుతున్నా, అన్ని బోరబండలో ఉన్న గల్లీలన్నీ కూడా తిరుగుతున్నాం। ఎక్కువ ఎందుకంటే మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు అందరు ఇక్కడ ఉన్నారు కదా, గల్లీలో మనం బయటకు వెళ్తే మనకి డెవలప్మెంట్ కనిపిస్తుందా లేదా? మొత్తం 150 కోట్లతోటి ఇక్కడ ఉన్న గల్లీలలో రోడ్లు, డ్రైనేజ్లు, ఎలక్ట్రిసిటీ వర్క్, అట్లనే నీళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తీరుస్తున్నాం అంటే అన్న రాకముందే 150 కోట్లతోటి పనులు కూడా ఇలా ప్రారంభమైనాయి। ఇంకా రాబోయే రోజులలో పైనున్నది కాంగ్రెస్ సర్కార్, మళ్ళీ ఇక్కడ మనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే డెవలప్మెంట్ కూడా గతంలో ఎన్నడూ లేని ఈరోజు ఇక్కడ మనమందరం కూడా వచ్చి మన జూబ్లీ హిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డ మళ్ళీ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు చేసిండ్రు? పీజీఆర్ ఎవరు? కాంగ్రెస్ సర్కార్ పీజీఆర్। కాబట్టి ఆ కాంగ్రెస్ మీద ఉంటేనే మనమందరం కూడా బతకొచ్చు। వేరే పార్టీలలో పైసా కల్లోళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ కల్లోళ్ళు ఉంటారు, కానీ కాంగ్రెస్ పార్టీలో కద్దరు షర్ట్ వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా లీడరే, పబ్లిక్ కి సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా లీడరే, అవునా కాదా? అలాంటి లీడర్ని మనకు రేవంత్ అన్న ఈరోజు ప్రాంత ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి మహేష్ అన్న గారికి, అజరుద్దీన్ గారికి, మా అన్న అనిల్ యాదవ్ గారికి, ఎమ్మెల్యేలకు, చైర్మన్స్కి, ఈ ప్రాంతంలో పార్టీని బలపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మంత్రులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా యువ సోదరులకు, మహిళలకు, పెద్దలకు, తాండా ప్రజలకు, మా సోదరుడు బాబా ఫసీద్దీన్ గారికి, శోభారాణి అక్కకి, వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలకు, అలానే తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో ఈరోజు మీ ముందుండి మాట్లాడుతున్నానంటే, ఒక అభ్యర్థిగా మీ ముందుండి మాట్లాడుతున్నానంటే ఇదంతా కూడా పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఏఐసిసి పెద్దలైనటువంటి సోనియా మేడం గారు, ఈడున్నోళ్ళందరూ మా పాలమూరు జిల్లా కొల్లాపూర్ వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నా। కొల్లాపురానికి తినిపించాలి మరి। జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్। ధన్యవాదాలు మిత్రులారా। ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా యువ మిత్రుడు శ్రీమతి సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అపారమైన నమ్మకం పెట్టుకొని మీ బస్తీలో పుట్టి మీ బస్తీలో పెరిగి